హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మీ ముందుకు మరొక నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎన్సీఆర్టీసీ అనమాట, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను మనం ఇంతకుముందు అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు కావచ్చు, లేదా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కావచ్చు, లేదా పేరెంట్స్ కావచ్చు, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఎన్సీఆర్టీలో మనకు మొత్తం 72 పోస్టులు ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఐటీఐతో పాటు డిప్లొమా, అదేవిధంగా బీఎస్సీ, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్, బీబీఎం సరిపోతుందని చెప్తా ఉన్నారనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ 16 పోస్టులు, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ 16 పోస్టులు, మెకానికల్ ఇంజనీర్ 3 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ సివిల్ 1 పోస్టు, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 4 పోస్టులు, అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్టులు 3, కార్పొరేట్ హాస్పిటాలిటీ 1 పోస్టు, జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ 18 పోస్టులు, జూనియర్ మెయింటైనర్ మెకానికల్ 10 పోస్టులు అనమాట. సో పోస్టును అనుసరించి మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఇందాక చెప్పుకున్నాం. వయసు 25 ఏళ్ళ లోపే ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసి మనకు జూనియర్ ఇంజనీర్ ప్రోగ్రామింగ్ అసోసియేట్కి 22,800 నుంచి 75,850 వరకు వస్తుందన్నమాట. అంటే 22,800 మీరు బేసిక్ అనుకోండి. దానికి డిఏ ఉంటుంది, ఇప్పుడు 55% డిఏ, అదేవిధంగా హెచ్ఆర్ఈ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్కి 20,250 నుంచి 65,500 వరకు, అదేవిధంగా జూనియర్ మెయింటైనర్కు 18,250 నుంచి 59,200 వరకు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి మనకు రాత పరీక్ష ఆధారంగా అయితే ఎంపిక చేస్తారనమాట. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 24/4/2025. నేను వెబ్సైట్ అడ్రస్, అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకో వీడియో ఉంది కాబట్టి ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ.